పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న కోల్కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనలో కీలక నిర్ణయం తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు చేస్తున్నారు. దిశ ఘటనలో అప్పటి ప్రభుత్వం జరిపిన ఎన్కౌంటర్ తరహా నిర్ణయాన్ని మమతా బెనర్జీ ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితులను రక్షించేందుకే మమత ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. कैंडल मार्च के समर्थन में आए हैं और आज हम कोलकाता की इस घटना को जोड़ के देखना चाहते हैं तेलंगाना से। तेलंगाना में डॉक्टर प्रियंका रेड्डी की भी ऐसे ही निशंक हत्या कर दी गई थी बलात्कार करके, और जब पुलिस उधर ट्रेस करने गई थी तो मोबाइल वगैरह सब मिला था। तो उसके बाद पुलिस ने निर्णय लिया था बलात्कारियों के एनकाउंटर का। तो मैं कोलकाता सरकार से ही मांग करूंगा, होम मिनिस्ट्री से भी यही मांग करूंगा कि जितने भी लोग इसमें लिप्त हैं, इस गैंग रेप में या रेप में जैसे भी कह लो, इन आरोपियों का तुरंत एनकाउंटर होना चाहिए या इन्हें फांसी दी जानी चाहिए। के चंद्रशेखर राव की सरकार थी, मेरा ऐसा मानना है पुलिस वालों को भी रिवार्ड दिया जाए और जो इनको समाप्त करे। मेरा नाम संदीप बेड़ा है और आज मैं इन डॉक्टर्स के समर्थन में आया। जिस तरीके से आपको पता होगा कोलकाता में एक बर्बरता एक डॉक्टर के साथ की गई है, हम उसका पूर्ण विरोध करते हैं और आज डॉक्टर के समर्थन में आए हैं। मुझे लगता है कि एक बंगाल के सामने बहुत बड़ी चुनौती खड़ी हो गई है और उनको एक एग्जाम्पल लेना चाहिए हैदराबाद से, जो केसीआर की गवर्नमेंट ने एक रेपिस्ट प्रियंका रेड्डी के रेपिस्ट का जो एनकाउंटर करके एक रिजल्ट दिया था 10 दिन के अंदर अंदर। मुझे लगता है कि बंगाल को आज इस तरीके का एक रिजल्ट देना पड़ेगा, नहीं तो आज दिल्ली में डॉक्टर सड़क पे उतरे, पूरे देश में डॉक्टर सड़क पे उतरेंगे और कोलकाता में जो रेप हुआ है उसका हम इस तरीके से बदला लेंगे। मेरा नाम सुमित है और मैं डॉक्टरों के समर्थन में यहाँ पर रैली में। जिस तरीके से पश्चिम बंगाल में महिलाओं के साथ दुर्व्यवहार हो रहा है और वहाँ पर एक तरीके से महिलाओं के साथ हिंसा हो रहा है, पर आप देखिए कि के चंद्रशेखर के सरकार में जिस तरीके से उन्होंने महिला के साथ जिस दुर्व्यवहार हुआ उसके खिलाफ उन्होंने 10 दिन के अंदर एक्शन लिया और एनकाउंटर किया। आने वाले समय में ममता बनर्जी को अगर ये काम नहीं करती तो सरकार उनकी भी जा सकती है। हम चाहते हैं कि जहाँ पर दुर्गा की धरती है, जहाँ पर लक्ष्मी की धरती है, वहाँ महिलाओं का अपमान अगर होता है तो बंगाल के लिए दुर्भाग्य है। और देश की जनता से हम मांग करते हैं कि इसके लिए आप ज़्यादा से ज़्यादा सपोर्ट करें और प्रोटेस्ट करें, जिससे कि ममता सरकार जागे। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, కోల్కతా డాక్టర్ రేప్ మరియు హత్య కేసుకి సంబంధించి నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నా కూడా ఇప్పటి వరకు మమతా ప్రభుత్వం దీనిపైన సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. తను ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నా కూడా అతని ఇన్వెస్టిగేషన్ పేరుతో అతని దగ్గర నుంచి వివరాలు సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోలేదు. గతంలో తెలంగాణలో జరిగినటువంటి దిశ కేసుని గుర్తు చేస్తూ పలువురు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వెస్ట్ బెంగాల్ సీఎం కి సూచిస్తూ ఈ అభిప్రాయాలని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తా ఉన్నారు. కేసీఆర్ తెలంగాణలో ముఖ్యమంత్రిలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ పై నలుగురు అఘాయిత్యానికి పాల్పడినప్పుడు ఇదే తరహాలో ఆ నలుగురిని సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లడము, అక్కడ వారిని ఎన్కౌంటర్ చేసినటువంటి సంఘటన మరోసారి గుర్తు చేస్తూ ఇలాంటి నిందితులకు ఇట్లాంటి వ్యక్తులకు ఆ రకమైనటువంటి శిక్షలే కరెక్ట్ అంటూ కూడా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులంతా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇంత పెద్ద ఘటన దేశమంతా కూడా ఉలిక్కి పడతా ఉంది. రాష్ట్రాలన్నీ కూడా వెస్ట్ బెంగాల్ లో జరిగినటువంటి ఘటన తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. డాక్టర్లకు రక్షణ లేకుండా పోయింది. తెలంగాణలో ఇటు దేశవ్యాప్తంగా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతా ఉందన్న ఒక విషయాన్ని కూడా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతా ఉంది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి కూడా. ఎందుకు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకోలేకపోతా ఉన్నారు? సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో వెస్ట్ బెంగాల్ సీఎం విఫలమవుతా ఉన్నారు. నిందితులకు సహకరిస్తా ఉన్నారా వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి అని ఒక విమర్శల పాలైతే ప్రస్తుతం ఆ వర్షన్ ఆ విధానాలు అయితే రోజు రోజుకి వెస్ట్ బెంగాల్ సీఎం పైన వ్యతిరేకత పెరుగుతూ వస్తా ఉంది. నిన్నటికి నిన్న లై డిటెక్షన్ టెస్ట్ కూడా నిందితుడికి చేసి అక్కడ 3D స్క్రీన్ ద్వారా వివరాలు సేకరించేటువంటి ప్రయత్నాలు చేయడము, అతనికి మెడికల్ టెస్ట్ చేయడము, అమ్మాయి ఒంట్లో నుంచి కూడా ఇప్పటికే కొన్ని శాంపుల్స్ తీసుకొని ఈ అఘాయిత్యం జరిగిన తర్వాత ఏంటి పరిస్థితి అనే దానిపై కూడా ఇప్పటికే ప్రభుత్వానికి వైద్య శాఖ నుంచి ఒక రిపోర్ట్ కూడా అందింది.
నిందితుడిని ఈ కేసు పేరుతో వివరాలు సేకరిస్తున్నారే తప్ప అత్యాచారం తర్వాత హత్య చేసింది తనే అంటూ కూడా డిపార్ట్మెంట్ చెప్తా ఉంది. డిపార్ట్మెంట్ అతనిపై కేసు మోపింది. అతనే ప్రధాన నిందితుడు అని తేల్చినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ విషయంలో వెనుకాడుతా ఉంది, నిందితులకు సపోర్ట్ చేస్తా ఉన్నారా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం అంటూ మాత్రం తీవ్ర స్థాయిలో వెస్ట్ బెంగాల్ సీఎం పైన విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే కోల్కతా పరిసర ప్రాంతాల్లో కూడా డాక్టర్స్ అందరూ కూడా తమ డ్యూటీలని ఆఫ్ చేసుకొని స్ట్రైక్ ఆఫ్ లో కూర్చొని ఖచ్చితంగా అమ్మాయి విషయంలో నిందితుడికి శిక్ష పడేంత వరకు ఈ ఆందోళన కొనసాగిస్తామంటూ కూడా హెచ్చరిస్తూ కొన్ని రోజులుగా వాళ్ళు వారి డ్యూటీలకు అన్ని కూడా దూరంగా ఉంటూ ఈ ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవట్లేదు, ఎందుకు అతన్ని ఇమీడియట్ గా స్పాట్ లో యాక్షన్ తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబించట్లేదు. తెలంగాణలో జరిగినటువంటి డాక్టర్ విషయంలో ఇమీడియట్ గా పోలీస్ శాఖ గానీ ప్రభుత్వం గానీ ఆ నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడే నిందితులని ఇన్స్టాంట్ జస్టిస్ కింద వారిపై ఎన్కౌంటర్ చేసినటువంటి అంశాన్ని గుర్తు చేస్తూ మమతా కూడా ఈ రకంగానే స్పాట్ డిసిజన్ తీసుకొని ఆ నిందితుడిని ఈ రకంగానే చేయాలి. అది అతనిపై రవితేజ బాధితురాలకి న్యాయం చేయడం మాట పక్కన పెడితే ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైతే డాక్టర్లు నిరసన తెలిపారో వారందరినీ ప్రస్తుతం బదిలీ చేస్తారు, బదిలీ పెట్టి వేస్తారు. నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ శాఖ మీద ఇతర శాఖల మీద చర్యలు తీసుకోకుండా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు డాక్టర్లను బదిలీలు చేశారనేటటువంటి తీవ్ర ఆరోపణలు మమతా బెనర్జీ ప్రభుత్వం మీద వస్తున్నాయి కదా, ఏమనుకోవాలి? సాధారణంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి ఈ వైద్య సేవలు, ఎమర్జెన్సీ వైద్య సేవలు అందించేటువంటి డాక్టర్లు రోడ్డుపైకి వస్తే రాష్ట్రంలో అనేక ఇబ్బందుల కారణంగా ఉన్నటువంటి రోగులకు సరైనటువంటి ట్రీట్మెంట్ అందకపోవడంతో అది ప్రభుత్వంకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకంగా అయినా వైద్యులు లైన్ లోకి వచ్చి తిరిగి మళ్ళీ వారి విధులకు హాజరవుతారన్న ఆలోచనతో వైద్యులను తొలగించడము, ఈ రకంగా నిరసనలకు ఎవరైతే ప్లాన్ చేస్తూ రోడ్డుపైకి తీసుకొచ్చి డ్యూటీలంతా ఆఫ్ చేసి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద మొత్తంలో పేషెంట్స్, రోగులు, ఇతర ప్రతిపక్షాలు కూడా తీవ్ర స్థాయిలో ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్ గా మమతా సర్కార్ ఎవరైతే ఈ ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి కీలకమైనటువంటి డాక్టర్లు, పేషెంట్లు, నర్సులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సస్పెండ్ చేస్తూ వీళ్ళ విధులకు డ్యూటీలకు దూరంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని పట్ల కొంత వ్యతిరేకత పెరుగుతా ఉంది. తమ డాక్టర్స్ కి న్యాయం జరగమంటూ మేము రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తే తిరిగి డాక్టర్స్ నే బదిలీ చేస్తూ సస్పెండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఖచ్చితంగా నిందితులని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది రాష్ట్ర సర్కార్. ఒక నిందితుడు ఇంత ఘోరంగా డాక్టర్ పైన అఘాయిత్యానికి పాల్పడి కొన్ని గంటల తరబడి ఆమెను హింసిస్తుంటే ఆ వీడియోలు కాస్త సోషల్ మీడియా వైరల్ అయినా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదు, ఎందుకు మహిళ అంటే ఒక గౌరవం లేదు? ఇమీడియట్ గా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీకి ఇష్యూ ఎక్కడికో ఫుల్ స్టాప్ పడి సొల్యూషన్ కూడా దొరుకుతుండే అనే దానిపై కూడా అటు డాక్టర్లు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు మమతా ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు సైతం మమతా బెనర్జీ తీరుని వ్యతిరేకిస్తూ ఇమీడియట్ గా తెలంగాణ దిశ ఎన్కౌంటర్ ఘటన గుర్తు చేస్తూ ఆ రకంగా మమత ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేదు, సరైనటువంటి నిర్ణయం తీసుకోవడంలో వెనకాడుతా ఉంది. నిందితులని మమతా ప్రభుత్వం కాపాడుతూ వస్తా ఉంది. ఈ రకంగా అమ్మాయిలపై అఘాయిత్యాలు చేసినటువంటి వ్యక్తులను కాపాడుతూ ప్రొటెక్షన్ కల్పిస్తూ వారికి హై ప్రొటెక్షన్ ఇస్తూ జైల్లో పెట్టి ఏళ్ల తరబడి ఈ కేసులు ట్రయల్ కొనసాగిస్తే అది ప్రభుత్వం పైన భారం పడుతుందే తప్ప ప్రభుత్వం చేసినటువంటి ఫలితం ఉండదు. దీనిపై మమతా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా దిశ ఎన్కౌంటర్ తరహాలోనే ఆ నిందితుడిపై కూడా అలాంటి చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ రకమైనటువంటి స్లోగన్స్ పెరుగుతా ఉన్నాయి, డిమాండ్ పెరుగుతా ఉన్నాయి, మద్దతు పెరుగుతా ఉంది, ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతా ఉంది. మరి దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ డిమాండ్స్ ని మమతా ప్రభుత్వం ఎలా స్వీకరిస్తూ ఆ రకంగానే ఏదైనా సన్నాహాలు చేస్తూ ఆ నిందితుడిని ఆ రకంగానే ఎన్కౌంటర్ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఏదైనా చర్చలు చేసి ఈ రకంగానే అవలించబోతా ఉందనే దానిపై మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఇలా అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసినా, వేధింపులు చేసినా, సైబర్ స్టాకింగ్ కి పాల్పడినా కఠినంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా దేశ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని బలపరుస్తూ ఈ చట్టాలు ఇంప్లిమెంట్ చేసిన కొన్ని రోజులకే వెస్ట్ బెంగాల్ కోల్కతాలో జరిగినటువంటి డాక్టర్ ఘటన వెలుగులోకి రావడము, ఆ చట్టాలు ఎవరికి వర్తిస్తా ఉన్నాయి, ఎవరికి వర్తించేశారు, కఠినంగా ఉంటాయన్నారు. అతను అరెస్ట్ చేసి ఇన్ని రోజులు కావస్తున్నా ఏవి కఠిన చట్టాలు అంటూ కూడా కొత్త చట్టాలపై కూడా తీవ్ర స్థాయిలో రాజకీయ నాయకులు మండిపడతా ఉన్నారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతా ఉంది ఈ నిందితుడు విషయంలో? ఇంత బహిరంగంగా అందరూ చూస్తుండగానే ఒక డాక్టర్ పైన ఇంత పెద్ద అఘాయిత్యానికి పాల్పడి కొన్ని గంటల పాటు హింసించి ఇష్టానుసారంగా ఒంటిపై ఎక్కడైనా గాయాల్లో పరిచి తను ఈ పైశాచిక ఆనందం పొందినటువంటి వ్యక్తికి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి అతన్ని కాపాడుతూ అతని కోర్టు చుట్టూ తిప్పుతూ అతన్ని ట్రయల్స్ పేరుతో హాస్పిటల్ కి ఈ హెల్త్ చెకప్ పేరుతో తిప్పుతా ఉన్నారంటూ మాత్రం రోజువారీగా అక్కడ చూస్తున్నటువంటి వారు మాత్రం మమతా పైన తీవ్ర వ్యతిరేకత ఇస్తా ఉన్నారు. సోషల్ మీడియాలో మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా ఒకే చర్చనీయాంశంగా మారుతా ఉంది. వెస్ట్ బెంగాల్ కోల్కతాకు చెందినటువంటి డాక్టర్నికి న్యాయం జరగాలి, దాంట్లో పార్టిసిపేట్ అయి ఉన్నటువంటి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి, అవసరమైతే త్వరలో అతన్ని హతమార్చాలి అంటూ మాత్రం ఈ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. శివ, ఓకే ఓకే, థ్యాంక్ యూ రవితేజ్. वो पानी है